నేడు జగన్ యువతతో మీటింగ్ పెట్టి మొబైల్ని గన్నుల్లా వాడమని చెప్తా ఉన్నాడు. అతను పాదయాత్ర చేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో ఒక్క అవకాశం అంటే పాదయాత్ర చేసినా నమ్మారు, ఒక్క అవకాశం అంటే నమ్మారు, అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదుగా. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని రవాణా కష్టం చేసి మరి రౌడీజం గూండాయిజాన్ని ప్రోత్సహించి గంజాయి గుట్కాలని యువతని తప్పుదారి పట్టించి యువతకి ఉద్యోగాలు లేకుండా లక్షలాది ఉద్యోగాలు ఇస్తాను యువతను మోసం చేసినటువంటి గత పాలకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారు? యువతకి మీరు ఇస్తున్న సందేశం ఏంటి? గంగమ్మ జాతరలో మేకలు నరికినట్టు నరుకుతామంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? చంపండి, నరకండి, కాల్చి చంపుతాము, కొట్టండి, చంపండి అంటే ఇదేనా యువతకి మీరు ఇచ్చే సందేశం? మీరు ఆ పోకడలు పోయారు కాబట్టి 5 ఏళ్ళు మీ దుర్మార్గ పాలన భరించలేక మిమ్మల్ని ఇంటికి పంపారు. ఈరోజు 161 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి 94% సీట్లు ఇచ్చారు. 94%తో గెలిపించి పట్టం కడితే ఈరోజు ఏ లక్ష్యంతో అయితే ప్రజలు 94% 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారో ఎన్డీఏ ఎమ్మెల్యేని, ఈరోజు అవన్నీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయి. ఈరోజు ప్రజలు సంతోషపడుతున్నారు. రౌడీజం గూండాయిజం కంటికి కనపట్లేదు. గంజాయి గుట్కాలు దాటి వదిలేసి యువత ఈరోజు ఉద్యోగాల పట్ల ముందుకు పోతున్నారు. 8,50,000 ఉద్యోగాలు వచ్చినాయి. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. మరి ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు మీరు చేస్తే, రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేస్తే, గతంలో ఈరోజు చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ప్రజలు అంచనాలకు మించి ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చారు. మరి సూపర్ 6 పథకాలు 3,000 పెన్షన్ 4,000 ఇవ్వడం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అంటే ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందన పథకం ప్రతి బిడ్డకి ఈరోజు అందని అంటే ప్రజల్లో ఒక ఆనందం చూస్తే చాలా సంతృప్తి అనిపించింది. సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఈరోజు కన్నబండ్లపూడి గ్రామం వస్తే ఎస్సీ కాలనీలు వెళ్ళినా, బీసీ కాలనీలు వెళ్తే బ్రహ్మాండం పెట్టారు. హారతులిచ్చి స్వాగతం పలికారు మహిళలు. వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నా. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అదే నాకెంతో జీవితంలో సంతృప్తి అనిపించింది. అరే చంద్రబాబు గారు పాలన శభాష్ అని చెప్పేసి వాళ్ళు ఈ హారతలు ఇస్తుంటే, ఈ హారతులు నాకు కాదు, ఈ హారతులు చంద్రబాబు గారు ఇచ్చిన సుపరిపాలనకి హారతులు. అలాగే శాలువాలు సన్మానించారు పేదలు. వాళ్ళ సన్మానం నాకు కాదు, ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఈ సన్మానం. రాష్ట్రంలో నుండి పారదోలిన రౌడీజం గూండాయిజం పారదోలినందుకు ఈరోజు ఎక్కడ చూసినా సంతోషం, ఎక్కడ చూసినా శాంతి, సంతోషం, అభివృద్ధి ఈరోజు ఎక్కడ చూసినా కనపడతా ఉంది. అది ఈరోజు సుపరిపాలన. మీరు ఎప్పుడన్నా మీ పాలనలో ఈ సుపరిపాలన ఇచ్చారా? చంపండి, నరకండి అని చెప్పేసి మీరు ఇచ్చే యువతకి ఇచ్చిన సందేశాలు, మీ గంజాయి గూండాయిజం గంజాయి గుట్కాల వల్ల రాష్ట్ర సర్వనాశనం చేశారు మీరు. అందుకే ఈరోజు ప్రజలు కోరుకున్న సుపరిపాలన ఈరోజు అందిస్తున్నాం. రేపు రైతు సోదరులందరికీ అన్నదాత సుఖీభవ పథకం ఒక్కో రైతుకి 20,000 అందించబోతున్నాం ఈ జూలై ఆఖరు లోపు. అలాగే హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని మొదటి సంవత్సరంలోనే 6 సూపర్ 6 పథకాల్లో 5 అమలు చేసినటువంటి ఘన చరిత్ర ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం ఎప్పుడైనా హామీలు నిలబెట్టుకున్నారా? గత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడంలో 90% వైఫల్యం చెందారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ప్రజలు ఊహించనంత ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేశారు.